హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్రేణుస్వర. ఫ్రెండ్స్, ఈరోజు మన గార్డెన్లో ఉన్న ములక్కాయ మొక్కలతో ములక్కాయ ఎలవ పచ్చడి అయితే పట్టుకుందామండి. దానికి నేనైతే కట్ చేసినప్పుడు చూపించలేదు మొక్కలు. ఇప్పుడైతే మన నూనెలో కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ చేయకూడదు, కొంచెం చేయాలి. ఎందుకంటే ఓవర్గా ఉడికిపోతే మళ్ళీ పాడైపోద్ది మొక్క అంతా కూడా. సో ఒక 10 నిమిషాలు లైట్గా ఇట్లా ఏం చేసుకుని తీసేసుకోవాలి. ఎందుకంటే చూడండి, మొక్క ఇట్లా విడిపోయింది చూడండి, ఇట్లా విడకూడదు. అంటే జస్ట్ ఏంచినట్టుగా ఉంచుకోవాలి దీంట్లో, అంతే. సో జస్ట్ కొంచెం వేగిన తర్వాత ఈ మొక్కలను పక్కా తీసేసుకోవాలి. సో ఇట్లా వేగినట్టు ఉంచుకోవాలి. అంటే పూర్తిగా వేగితే మాత్రం మొక్కలన్నీ విడిపోతాయండి. అట్లా విడితే మాత్రం మళ్ళీ పచ్చడి పాడైపోతుంది, మెత్తపడిపోతుంది. అంటే మొక్క ఒక పావు ఎగితే చాలు, జస్ట్ అట్లా మగ్గితే చాలు. నూనెలో పచ్చివాసన రాకుండా ఉంటుంది. అసలు పచ్చి మొక్కలు కలిపినా బాగానే ఉంటుందండి. సో ఇప్పుడు ఏంటంటే నూనె ఉంది కదా, ఈ నూనెలో మళ్ళీ మనం తిరుమాత వేసి పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం పచ్చడి పట్టిన తర్వాత మనకేమవుతుందంటే నూనె డ్రై అవ్వాలి కదండి కొంచెం. ఈరోజు తిరుమత వేసి పెట్టేసుకుంటే మనకి పచ్చడి అంతా కూడా నూనె ఆరిపోయి ఉంటుంది. సో దీంట్లోకి ఏంటంటే కొంచెం పసుపు, ఎండుమిరపకాయలు, అంత వేరే పెద్దగా ఏం అవసరం లేదు దీనికి. సో కలర్ కోసం కొంచెం పసుపు అండి, అంతే. నూనె ఎలాగో బాయిల్డ్ అయిపోయింది కాబట్టి ఎక్కువసేపు అయితే మనకి ఏం అవసరం లేదు. వెంబట దీంట్లోకి 4 ఎండుమిరకాయలు వేసుకోవాలండి, అంతే. సో ఎండుమిరకాయలు కూడా ఎక్కువ అవసరం లేదు, ఒక 7-8 కాయలు ఉంటే చాలు. దీంట్లో మన దినుసులు ఎందుకు వేయట్లేదంటే దినుసులు ఎలాగ మెత్తపడిపోతాయండి, మనం వేసినా సరే అది అంత టేస్ట్ అనిపించదు. సో ఇది ఎక్కువ నిల్వ పచ్చడి కాబట్టి మనకి త్వరగా మెత్తబడిపోతాయి మొక్కలు, కాబట్టి నేనైతే వేయట్లేదు దీంట్లో. ఓన్లీ ఎండుమిరకాయలు వేగితే చాలు. అని కొంచెం కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. ఈలోపు ఏంటంటే మనకి బాగా డ్రై అవ్వాలండి. ములక్కాయ మొక్కలు బాగా డ్రై అవుతేనే మనకి అది ఆరిన తర్వాత మనం తిరుమాత వేసుకోవాలి. ఇప్పుడు మనకి తిరుమాత వేగుతుంది కదా, చూడండి ఎలా ఎల్లో కలర్లో మంచిగా వస్తుంది. ఇక్కడ మంచి పసుపు వేసాం కదండి, పసుపు వేసి ఎండుమిరకాయలు వేయించబడి మంచి కలర్ వస్తుంది. సో అడుగున కొంచెం మాడకుండా ఇలా తిరుమాత తిప్పుతూ ఉంటే మంచిగా వస్తుంది. ఇక్కడ మనం ఏంటంటే ఇది 1/2 కిలో ములక్కాయలు కదండి, దీనికి వచ్చేసి 100 గ్రాముల చింతపండు ఇలా నీళ్ళలో ఉడకబెట్టి తీసి పక్క ఉడకబెట్టుకోవాలి. దీన్ని డైరెక్ట్ మిక్సీ చేసేయడం అండి ఇప్పుడు, అంతే. దాన్ని ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందాం. బాగా ఆరిపోయింది కూడా మిక్సీ చేసుకోవచ్చు. అది వేడుకున్నప్పుడు వేయకూడదండి. అది కొంచెం కడిగేసుకుని 100 గ్రాముల చింతపండు, అంటే 1/2 కేజీ ముక్కలు కూడా 100 గ్రాములు సరిపోతుంది, ఎక్కువ ఏం అవసరం లేదు. పుల్లకంటే మరి టేస్ట్ మారిపోతుంది. సో ఇప్పుడైతే ఇది కట్టేసుకుందాం, ఎందుకంటే ఇది మనకి డ్రై అవ్వాలి కాబట్టి. ఈలోపు కొంచెం కలర్ చేంజ్ అవుతాయి మిరపకాయలన్నీ కూడా. దీన్ని ఇంకా చాలు, దీన్ని పక్క పెట్టి ఇప్పుడు దీంతో మనకు పని ఏం లేదు. నెక్స్ట్ మిక్సీ వేసుకోవాలని, అంతే. ఇప్పుడు ఇది మనకి ఆరిపోవాలి, బాగా ఆరిపోవాలి. వెల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నేను వెల్లిపాయ అయితే వేయట్లేదు, బాగా కావాలని దీంట్లో. వెల్లిపాయ టేస్ట్ అసలు వెల్లిపాయ, నేనైతే వేయట్లేదు. సో ఇప్పుడైతే నెక్స్ట్ ఈ చింతపండు ప్రాసెస్ చేసుకుందామండి. సో ఆరిపోయిన చింతపండుని ఇట్లా మిక్సీ జార్లో తీసుకుని మనం మిక్సీ వేసుకోవాలండి. మిక్సీ వేసేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు మనకి చింతపండు పేస్ట్ బాగా నలిగిపోయింది కదండి. బాగా నలిగిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక చిన్న గ్లాసుడు, టీ గ్లాసుడు కారం అండి. అంటే కొంచెం తక్కువైనా పర్లేదు, కొంచెం. అంటే కారం అనేది మన చూసుకోవాలి. అంటే ఒక్కొక్క కాయల్లో కారం ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్క కాయల్లో కారం తక్కువ ఉంటుంది. సో మీరు తీసుకున్న కారాన్ని పట్టుకుని గ్లాస్కి ఎక్కువైనా వేసుకోవచ్చు, గ్లాస్ తక్కువైనా వేసుకోవచ్చు. ఇది కొంచెం కారం ఉంది కాబట్టి నేను గ్లాసు కొంచెం తక్కువ ఇచ్చేసానండి. కావాలని మళ్ళీ లాస్ట్లో కలుపుకోవచ్చు కారం తగ్గితే కనుక మళ్ళీ. సో మనం ఏ గ్లాస్ అయితే కారం తీసుకున్నామో ఆ గ్లాస్ ఇంకొంచెం ఇందాక తీసుకున్న కారానికంటే తక్కువ ఉప్పు తీసుకోవాలండి. ఎందుకంటే ఉప్పు ఎక్కువైతే మనం ఏం చేయలేం, తక్కువ అయితే మళ్ళీ కలుపుకోవచ్చు, కానీ ఎక్కువైతే మనం ఏం చేయలేం కదా. అందుకని మనం కారాన్ని, ఉప్పుని ఈక్వల్గా తీసుకోవాలి. కానీ కారం కొంచెం ఎక్కువ, ఉప్పు కొంచెం తక్కువ తీసుకోవాలి. సో మనం అలాగే తీసుకున్నాం. మళ్ళీ ఒక్కసారి దీన్ని జస్ట్ 1 or 2 times అలా రఫ్ చేస్తే మనకి మిక్స్ అయిపోతుంది. చేత్తాన్ని కలుపుకోవచ్చు, కానీ మనం ఏంటంటే జస్ట్ మిక్సీలో అయితే ఫాస్ట్గా అది కలిసిపోతుంది, అంతే. సో జస్ట్ 2 times అట్లా మనకు కలిసిపోయిందండి, అంతే. ఎక్కువసేపు కూడా అవసరం లేదు. దీన్ని మళ్ళీ మనం ప్రాపర్గా ఒక గిన్నెలో తీసుకుని అయితే కలుపుకోవాలి. అది చూపిస్తారండి ఇప్పుడు మళ్ళీ అది ఎలా చేయాలన్నది. సో ఇప్పుడు ఏంటంటే మనం మిక్సీ నుంచి తీసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకోవాలండి. మళ్ళీ ప్రాపర్గా కలుపుకుంటే మనకేమన్నా ఎక్కడన్నా మిక్స్ అవ్వకపోతే మొత్తం మిక్స్ అవుతుంది. ఇప్పుడే టేస్ట్ చూసుకుంటే ఉప్పు కారం తగ్గితే తెలిసి సరిపోతుందండి. నాకైతే సరిపోయింది అనిపించింది, బట్ చాలా పోతే మాత్రం రేపు మార్నింగ్ ఉప్పు చూసుకుంటే సరిపోతుందండి, అంతే. ఇప్పుడు దీంట్లో మనం ములక్కాయ ముక్కలు వేసి కలిపేసుకోవాలండి బాగా.
సో ఈ ముక్కలన్నిటికి కూడా ఈ పేస్ట్ పట్టేటట్టు చేస్తే ఒక్కసారి మొత్తం మిక్స్ కలిసిపోతుందని అంతా కూడా ఇట్లా కలిసిపోవాలి మొత్తం ముక్కలకి. ఇదంతా కూడా పూర్తి దేనికి డ్రై అవ్వాలండి. ములక్కాయ ముక్కలు ఆరిపోవాలి, నూనె ఆరిపోవాలి, మనం మిక్సీ పెట్టిన చింతపండు పేస్ట్ అంతా కూడా ఆరాలండి. వేడి వేడి మీద ఏది పట్టినా అది పచ్చడి అయితే పాడైపోతుంది గ్యారంటీగా. ఇదంతా కూడా డ్రై అయిన తర్వాత మనం చేయాలండి. డ్రై అవ్వకుండా మనం ఏం చేసినా పచ్చడి నిలబడదండి. పూర్తిగా డ్రై అయిపోవాలి, చల్లగా అయిపోవాలి. సో ముక్కలు అయితే కలిసిపోయినాయండి. ఇప్పుడు దీంట్లో ఆరిపోయిన ఆయిల్ కలిపేస్తే అయిపోతుంది ఆల్మోస్ట్ పచ్చడి. ఇది ఈ రోజు కంటే 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత అయితే ముక్క బాగా ఊరి ఇదంతా పట్టుకొని టేస్ట్ అయితే వస్తుందండి. ఈ రోజు అంత బాగోదు, ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ బాగుంటుందండి అంతా కూడా. సో ఇప్పుడు ఆయిల్ కలుపుకుంటే ఆల్మోస్ట్ మన పచ్చడి రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు మనం ఏంటంటే కాసి చల్లార్చుకున్న నూనె అంతా కూడా దీంట్లో పోసేయాలండి. పోసేసి ఒక్కసారి కలిపేసుకుంటే మనకి సరిపోతుంది, డ్రై అయిపోతుంది మొత్తం. సో నేనైతే ఇట్లా గరిటతో కలుపుతున్నానండి. కొంచెం కలుస్తుంది, ఎలాగైనా కలుస్తుంది. ఈ నూనె అంతా కూడా ఈ రోజుకి పీల్చుకోదు, రేపు పీల్చేసుకొని రేపొద్దునికి వదిలేస్తుంది. అప్పుడు నూనె పైకి తేలుతుంది బాగా. సో నిలవ పచ్చడి ఉన్నప్పుడు కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే మంచిది. ఇది కూడా వేరుశెనగ నూనె అండి. మనం ఒక 1/2 కిలో పైన పోస్తుంటాం, 1/2 కిలో దగ్గర ఉంటుంది. 1/2 కిలో కంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు అంతే. బట్ ఈ రోజు నూనె పీల్చేసుకోండి, రేపు వదిలేఅయితే మొత్తం నూనె అంతా వదిలేసి అప్పుడు మనకి పచ్చడి చూస్తే బాగుంటుంది. సో ఫైనల్గా ఏంటంటే మన దగ్గర ఒక 2 స్పూన్లు మెంతిపిండి ఆవపిండి వేసేసుకుని కలిపేసుకోవాలని అంతే. సో మెంతిపిండి ఆవపిండి వేయడం వల్ల టేస్ట్ పెరుగుతుంది పచ్చడికి. సో ఈ మెంతిపిండి ఆవపిండి వేసి ఒకసారి కలిపేసుకుని అట్లా పక్కన పెట్టేసుకుంటే మనకు ఫైనల్గా పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి. సో ఫైనల్గా అయితే మన ములక్కాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నూనె చూడండి, కరెక్ట్గా నూనె సరిపోయింది, ఏం పీల్ చేసుకుంటుంది. ఉన్న నూనె కూడా కొద్దిగా కప్పుకుంటే ముక్క రేపు పొద్దున్న పీల్ చేసుకుంటుంది. సో ఫైనల్గా ఏంటంటే మన ములక్కాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది 1/2 కేజీ ములక్కాయలతో చేసిన పచ్చడి ఇది. సో ఇది ఈ రోజు కంటే ఒక రేపు పొద్దున్నకి ఎల్లుండికి అయితే చూస్తాకి తినడానికి కూడా చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు నూనె ఎక్కువ ఉందా, నూనె ఏం ఉండదండి, రేపు పొద్దున్నకల్లా పీల్ చేసుకుంటాం ఉన్న నూనె కూడా. సో ఇది డ్రై అయిన తర్వాత మనం తీసేసుకుని కంటైనర్లో పెట్టి పక్కన పెట్టుకుంటే మనకి ఎన్నాళ్ళైనా ఉంటుందండి, ఏం పాడవదు. సో మనం ఏంటంటే ఎక్కువ పట్టలేదు కూడా, ఒక 1/2 కేజీ పెట్టాం కాబట్టి ఇది ఒక 10 రోజులు అయిపోతుంది మనకి గ్యారంటీగా. సో పచ్చడి అయితే చాలా కలర్ఫుల్గా ఉంది, బాగుందండి చూస్తానికి కూడా. టేస్ట్ చూసాను కరెక్ట్గా సరిపోయింది, అన్నీ కూడా చాలా బాగుందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.